హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 44 అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్. ఇక మార్నింగ్ అయితే ఎర్లీగా లేచానండి, మెట్లు దిగి అయితే కిందకు వచ్చాను అనమాట. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బండి తీసేసి వాకింగ్ అయితే బయలుదేరాను. మా మ్యాగీ అయితే అరుస్తుంది. మా ఫామ్ రోడ్ లో అయితే అలాగే వాకింగ్ అయితే బయలుదేరానండి. మన ఆల్రెడీ ఫామ్ లోకి వెళ్ళి అయితే చక్క పెడుతున్నాడు. ఇదిగోండి మార్నింగ్ రోడ్ మీద అయితే బండి ఆపేసి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో మా జగదీష్ గారు అయితే సైకిల్ మీద వచ్చారు. సైక్లింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. నాకు సైకిల్ ఇచ్చి నాకు కూడా తొక్కమన్నారు. సో నేనేం చేశానంటే వాకింగ్ చేయకుండా సైక్లింగ్ అయితే చేశాను అనమాట. ఈ రోజు ఇదిగోండి డే 44 అయితే మన ఫేస్ కట్ ఈ విధంగా ఉంది. సైక్లింగ్ చేసుకుని వచ్చిన తర్వాత జగదీష్ గారిని అయితే కలవడం జరిగిందండి. ఇక్కడ బండి చూశాను, అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇన్నాళ్ళు షోరూమ్ లో నేను బ్లూ కలర్ రెడ్ కలర్ ఎక్స్ట్రీమ్ 125R బల్లు చూసేదో అనుకునేవాడిని, కానీ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఈ బండి భలే ఉందండి అసలు. ఇక కొన్ని వర్కౌట్స్ అయితే చేశానండి. చాలా రోజులు అయింది కదా గ్యాప్ ఇచ్చేసి, అందుకని చెప్పేసి మరి ఓవర్ గా కాకుండా లైట్ లైట్ గా అయితే వర్కౌట్స్ అయితే చేయడం జరిగింది అనమాట. జగదీష్ గారు కూడా కొన్ని వర్కౌట్స్ అయితే చేశారండి. ఈ రోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు ఇతను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత టీం రీప్లేస్ చేసి బ్యావరేజ్ అయితే తీసుకున్నానండి. అండ్ చాలా రోజుల తర్వాత గోప్రో అయితే బయటికి తీసానమాట. మోటో బ్లాగింగ్ చేద్దామని చెప్పేసి మా ఎన్హెచ్ అయితే ఫోన్ చేశాడు. ఇక ఇప్పుడు చేయకూడదు, నేను నర్సంపేట మా ఫ్రెండ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి తెల్లలేదు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం అన్నంలో టమాటా రసం వేసుకుని అయితే తినడం జరిగింది. ఎందుకని అంటే ఈ రోజు ఎండలో గట్టి పని ఉందని నాకు అర్థమైంది. ఇంకా అక్కడ నుంచి మా ఫామ్ దగ్గరికి తెలిపానండి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కి చైన్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ వేసాను. అలాగే ఎన్ఆర్ మిక్స్ కూడా వేసానండి. థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి మైలేజ్ రావడం కోసం. ఇక ఎండ బేబసంగా ఉండడంతో పైప్ తో నీరు అయితే డైరెక్ట్ గా పట్టేసి అయితే తాగడం జరుగుతుంది. ఇలా వాటర్ తాగితే భలే ఉంటదండి అసలు. అందులోకి మా బోర్ లో వాటర్ ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. 2 బోర్లు కొట్టించాను, 2 బోర్లు కూడా సూపర్. ఇక ఇంటికి వచ్చేసానండి. సో మా ఆవిడైతే బొప్పాస్పల్ కోసి ఇచ్చింది, తీసుకున్నాను. ఇక మధ్యాహ్నం లంచ్ లోకి అరటికాయ కూర, మష్రూమ్ కర్రీ, రైస్ విత్ సాంబార్ అనమాట. వెజ్ కూడా చాలా బాగుంటదండి. అంటే మనం ట్రై చేయం కానీ రోజు నాన్ వెజ్ తినడం వల్ల అప్పుడప్పుడు వెజ్ తింటుంటాం కాబట్టి తెలియట్లేదు, కానీ వెజ్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక బుల్లెట్ మైలేజ్ టెస్ట్ చేయడం కోసం చెప్పేసి మా ఊరు పెట్రోల్ బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించడం జరిగింది. నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అయితే హైవేలో మైలేజ్ టెస్ట్ అయితే చేసామండి. సో మన బుల్లెట్ అయితే 47.2 మైలేజ్ ఇచ్చేసింది 1 లీటర్ పెట్రోల్ కి. ఇంత మైలేజ్ రావడానికి కారణం ఏంటంటే మనం యూస్ చేసే ఎన్ఆర్ కార్బన్స్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే వాట్సాప్ చేయండి. ఇక ఈవినింగ్ బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ టీని రీప్లేస్ చేసే బ్యావరేజ్ అయితే తీసుకున్నాను. కొంత హాట్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక నైట్ డిన్నర్ లోకి అయితే 4 ఇడ్లీ ఉన్న చట్నీ సాంబార్ అయితే పెట్టింది. 3 ఇడ్లీ మాత్రమే తినగలిగాను. ఇక రీల్స్ వీడియోలను ఎడిటింగ్ చేసేసి ఈ రోజు అయితే డే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ సో మచ్.